ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ గురించి అందరికీ తెలిసిందే. అయితే పెళ్లైన 6 రోజులకే ఆయన చనిపోగా, మృతి చెందిన 10 రోజులకే ఆయన పుట్టిన రోజు ఉంది. ఈ క్రమంలోనే ఆయన కుటుంబ సభ్యులు అంతా ఈ రోజు అతడికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగానే ఆయన భార్య హిమాన్షి నర్వాల్ మీడియాతో మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా ముస్లింలు, కశ్మీరీలకు వ్యతిరేకంగా ప్రజలు ఎవరూ వెళ్లొద్దని సూచించారు. తాము శాంతి మాత్రమే కోరుకుంటున్నామంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఆ పూర్తి వివరాలు మీకోసం. హర్యానాకు చెందిన 26 ఏళ్ల లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ 2 సంవత్సరాల క్రితమే నౌకాదళంలో చేరి కేరళలోని కొచ్చిలో విధులు నిర్వహించారు. అయితే ఏప్రిల్ 16వ తేదీనే హిమాన్షుతో ఈయనకు వివాహం కాగా 19వ తేదీన విందు నిర్వహించారు. ఆ తర్వాత భార్యతో కలిసి హాయిగా గడపాలని భావించిన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ భార్యను తీసుకుని జమ్మూ కశ్మీర్ వచ్చారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 22వ తేదీన అనుకోకుండా ఉగ్రదాడి జరగ్గా, ఈ ఘటనలో వినయ్ నర్వాల్ ప్రాణాలు కోల్పోయారు. ఆయన శవం పక్కనే కూర్చుని హిమాన్షి నర్వాల్ కన్నీళ్లు పెట్టగా, దేశ ప్రజలంతా ఈ దృశ్యం చూసి కంటతడి పెట్టారు.